ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో జోరు మీద ఉన్నారు. రాజకీయ పట్టు సాధన వ్యూహంలో భాగంగా బీసీ నినాదం ఎత్తుకున్న కవిత వరుసగా బీసీ సంఘాలతో సమావేశమవుతున్నారు. బీసీ కుల సంఘాలు, వృత్తిదారుల సంఘాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సంఘాల సమావేశాలలో కవిత ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు డిమాండ్తో పాటు ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కులగణన సర్వే పూర్తయినందున స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందుకోసం ఉద్యమాలకు సిద్దం కావాలని బీసీ సంఘాల నేతలకు పిలుపునిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం మాకు అర్థమైతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు.